శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం ప్రతిరోజు కూడాను భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకము దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు 12 స్కందాల్లో 9 స్కందాలు పూజ చేసాం. 10వ స్కందాన్ని 119 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 120వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సోతి వీర్యో అసురో రామ హే కృష్ణ ఖర రూపధృక్ ఆత్మతుల్య బలైరణ్యైర్ జ్ఞాతిభిర్ బహుభిర్వృతః. మనం ఏం చెప్పుకున్నాం నిన్న? బలరామకృష్ణులకి గాఢమిత్రులైన నలుగురు ఉన్నారు. శ్రీరాముడు, సుబలుడు, చిట్టి కృష్ణుడు. వీళ్ళు రామకృష్ణులకు చెప్తున్నారు, ఇక్కడి సమీపంలో ఓ పెద్ద వనం ఉంది, అక్కడ తాళ వృక్షాలకి మంచి తాటిపండ్లు ఉంటాయి, కానీ మమ్మల్ని తిననివ్వకుండా ఓ రాక్షసుడు, ధేనుకుడు వాడి పేరు, వాడు అడ్డుపడుతున్నాడయ్యా. వాడు గాడిద రూపంలో ఉంటాడు. వాడొక్కడే కాదు, వాడి చుట్టూతా వాడంత బలం గల వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు కూడా గాడిద రూపంలోనే ఉంటారు, ఆ రాక్షసులు కూడా. తస్మాత్ కృత నరాహారార్ భీతైర్వృభిరమిత్రహాన్ నసేవ్యతే పశుగుణై పక్షి సంఘైర్ వివర్జితం. ఓ శత్రు సంహారక కృష్ణ, వాడు నరమాంస భక్షకుడయ్యా. గాడిదలు నరమాంసం తినవు, కానీ వాళ్ళు రాక్షస రూపంలో ఉన్న గాడిదలు కాబట్టి వాడు నరమాంసం తింటారు. అందువల్ల వాడికి భయపడి ఎవ్వరు కూడా ఈ వనం దరిదాపులు కూడా రావటం లేదు. అంతేకాదు పశుపక్షులు కూడా ఏవి ఈ వనం జోలికి రావు వాడి భయంతో. పక్షులు కూడా విద్యంతే అభుక్త పూర్వాణి ఫలాన్ని సురభీణిచ ఏష వై సురభిర్గంధో విశూచీనోపగృహ్యతే. ఆ వనంలో ఉన్న ఆ పళ్ళ వాసనలున్నే గుబాళించి కొడుతూ ఉంటాయి. చాలా దూరం ఆ వాసన వస్తుంది. రాసులుగా పడి ఉంటాయి పెద్ద పండ్లన్నీ. అంటే తినడానికి ఎవరు సాహసించలేరు కాబట్టి అలా ఉంటాయి అవి. ఆ మాలాంటి మనుషులందరూ కూడాను ఆ పరిమళానికి, ఆ వాసనకి ఆకర్షితులమై తినటానికి ఉవ్విళ్ళూరుతున్నామయ్యా. రామకృష్ణులారా, ప్రయచ్చతాని నః కృష్ణ గంధలోపిత చేతసాం వాంఛాస్తి మహతి రామ గమ్యతామేతి రోచతే. నా కోరిక చాలా బలంగా ఉంది కాబట్టి ఆ అదృష్టం, ఏమదృష్టం, వాటిని తినే అదృష్టాన్ని మాకు కలిగించవయ్యా. వెళ్దాం రా ఆరగించడానికి. నువ్వు వచ్చావంటే మేము ధైర్యంగా లోపల ప్రవేశిస్తాం అంటున్నారు. ఈ విధంగా బల ప్రవిశ్య బాహుభ్యాంతాళా సంపరికంపయన్ ఫలాని పాతయామాస మతంగ జయోజస ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసురరాసభ అభ్యధావత్ క్షితిబలం సనగం పరికంపయన్. ఈ విధంగా ఆ మిత్రులు పలికిన మాటలు విని బలరామకృష్ణులు ఖచ్చితంగా వీళ్ళకి ప్రియం చేకూర్చాలని నిర్ణయించుకున్నారు. నవ్వుతూ గోపబాలుడితో కలిపి ఆ తాళవనానికి వెళ్ళారు. తాటి చెట్లను ఎలా ఊపాడు బలరాముడు, ఏనుగులాగా ఊపేశాట. బట్ అసలు రాలిపడి చాలా ఉన్నాయి, అవి కాదు, ఫ్రెష్ కావాలన్నమాట. ఆ పళ్ళు నేలపై పడిన శబ్దాన్ని విని ధేనుకాసురుడు ఉన్నాడే, వాడే గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు
ఆ వృక్షాలన్నీ, వనంలో ఉన్న వృక్షాలన్నీ కంపించేలాగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిగెత్తేటవాడు. సమయచ్చతరసా ప్రత్యగ్ధ ద్వాభ్యాం పద్భ్యాం బలం బలీ నిహచ్చురోసికా శబ్దం ముంచన్ పర్వ పర్యసర కలహ. వెంటనే వాడు వచ్చి గాడిద ఏం చేస్తుంది, వెనక్కాళ్ళతో తన్నుతుంది. బలరాముడు గుండెపై తన్నాడు, వాడు వెనక్కాళ్ళతో వక్షస్థలంలో గట్టిగా తన్నాడు. ఓండ్ర పెడుతూ అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు పరీక్షన్ మహారాజా. ఆ తర్వాత పునరాసాధ్య సమృద్ధ ఉపక్రోష్టో ప్రాస్థిత చరణావపరో రాజన్ బలాయ ప్రాక్షిపదృష. మళ్ళా ఇంకోసారి బలరాముని సమీపించి మళ్ళీ ఇంకోసారి తనడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బలరాముడు దాన్ని సతం గృహీత్వా ప్రపదోర్ భ్రామయత్వైకపానినా చిక్షేప తృణరాజాగ్రే బ్రాహ్మణ శక్త జీవితం. ఒక చిన్న తృణంలాగా భావించి ఆ రెండు కాళ్ళను పట్టుకున్నట్ట గిర 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 తిప్పుతూ తాటి చెట్టు మీదకి విసిరేశాడు, పళ్ళ మీదకి. ఆ దెబ్బతోటి ఆ రాక్షసుడు కాస్త అసూలు కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సగ్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ. पांच